హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 Days యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్ క్లాస్లో అవార్డ్స్ గురించి ప్రస్తావించాం. సో అవార్డ్స్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి, రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు గురించి మనం ప్రస్తావించాం. అంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే టాపిక్స్ అనేవి సగం సగం చెప్పి వదిలేస్తున్నారని అంటున్నారు. సగం సగం చెప్పడం కాదండి, కొంచెం వాటిని అప్లోడ్ చేయడంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేట్ అవుతుంది తప్ప మీకు అన్ని అంశాలనే అప్లోడ్ అవుతాయి. సో ఎటువంటి టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు. క్లియర్? సో అవార్డ్స్లో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే అవార్డు పేరు భారతరత్న. అవార్డ్స్లో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే అవార్డ్ భారతరత్న. సో భారతరత్న అవార్డు అనేది భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారంగా అనే విషయం అందరికీ తెలుసు. అంటే భారతరత్నకు సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియాగా మనం చెప్తారు. సో ఎవరైతే కాంపిటేటివ్ రంగంలో ఉన్నారో వాళ్ళందరికీ భారతరత్న అవార్డు గురించి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే మనకు చెప్పే విధానం ఏంటంటే భారతరత్న అవార్డుని ఎప్పుడు ప్రవేశపెట్టారు, అవార్డుకి ఇచ్చే ప్రైజ్ మనీస్ ఎంతమంది విన్ అయ్యారు, వాళ్ళు భారతదేశానికి చెందిన ప్రధానమంత్రులు ఎంతమందికి వచ్చింది, రాష్ట్రపతులకు ఎంతమంది వచ్చింది, మహిళలకు ఎంతమంది వచ్చింది, చనిపోయిన తర్వాత ఎంతమందికి ఇచ్చారు, ఈ అవార్డు పొందిన మొదటి విదేశీ వ్యక్తి ఎవరు, రెండో విదేశీ వ్యక్తి ఎవరు, ఈ అంశాలన్నీ కాకుండా మనకి రీసెంట్గా 2019లో భారతరత్న అవార్డు అనేది ముగ్గురికి ఇవ్వడం జరిగిందని. క్లియర్? ఆ ముగ్గురు వ్యక్తుల గురించి ఫస్ట్ మనకి మెయిన్గా తెలియాలి, తరువాత రిమైనింగ్ విన్నర్స్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఈ భారతరత్న అవార్డుని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారనే ఫస్ట్ అంశం తెలియాలి. భారతరత్న అవార్డుని ప్రవేశపెట్టిన తేదీగా మనకి 2 జనవరి 1950లో ప్రవేశపెట్టారు. సో భారతరత్న అవార్డుని స్మాల్ కరెక్షన్, భారతరత్న అవార్డు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇయర్గా మనం 1954వ సంవత్సరంగా చెప్తారు. సో 1954 నుంచి మనకు భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ భారతరత్న అవార్డు యొక్క సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి ఉంటాడండి. మనకి భారతరత్న అవార్డుని ఇచ్చేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తాడు. ఈ అవార్డు యొక్క సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి ఉంటాడు. సో భారతరత్న అవార్డు అనేది ఏ రంగాలకు ఇస్తారనే విషయం కూడా మనం ప్రీవియస్లీ ప్రస్తావించడం జరిగిందండి. సో భారతరత్న అవార్డు 1954 నుంచి 2019 వరకు ఎంతమంది విన్ అయ్యారు అనే విషయం తెలియాలి. భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఎంతమందో తెలియాలి. భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు ఎంతమందో తెలియాలి. భారతరత్న అవార్డు పొందిన ప్రెసిడెంట్స్ ఎంతమందో తెలియాలి. చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు అనేది ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా తెలియాలి. అంటే పోస్టమస్, ఆఫ్టర్ డెత్ భారతరత్న అవార్డు పొందిన ఫస్ట్ నాన్ ఇండియన్ ఎవరో తెలియాలి. ఈ అంశాలన్నీ కూడా ఫస్ట్ మనకు తెలిసిన తర్వాత రీసెంట్ విన్నర్స్లోకి వెళ్దాం. సో భారతరత్న అవార్డుని 1954 నుంచి 2019 వరకు 48 మంది విజేతలకు ఇవ్వడం జరిగిందండి. 48 మంది విజేతలకు. అంటే చాలామంది క్లాస్ స్లోగా వస్తుందని అంటున్నారండి. క్లాస్ స్లోగా చెప్పడానికి గల కారణం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా బిలో యావరేజ్ స్టూడెంట్ని కౌంట్ చేసుకుని మనం క్లాస్ చెప్తాం. సో వాడికి కూడా అర్థం కావాలని ఉద్దేశంతో మనం స్లోగా చెప్తామే తప్ప ఫాస్ట్గా చెప్పడానికి ఆస్కారం లేక కాదండి. క్లియర్? సో అది అర్థం చేసుకోండి. సో భారతరత్న అవార్డుని 1954 నుంచి 2019 వరకు 48 మందికి ఇచ్చారు. ఈ 48 మందిలో భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఎంతమంది అంటే 5. ప్రధానమంత్రులు ఎంతమంది అంటే 7.
ప్రెసిడెంట్ ఎంతమంది అంటే 5. చనిపోయిన తర్వాత ఎంతమందికి ఇచ్చారంటే 14. భారతరత్న అవార్డు పొందిన నాన్ ఇండియన్స్ ఎంతమంది అంటే 2. క్లియర్. సో భారతరత్న అవార్డ్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా మనం ప్రస్తావించడం జరుగుతుందని. సో భారతరత్న అవార్డుని 1954 నుంచి 2019 వరకు 48 మందికి ఇచ్చారు. ఆ 48 మందిలో మహిళలు ఎంతమంది అనేది అడగచ్చు, ప్రధానమంత్రులు ఎంతమంది అనేది అడగచ్చు, ప్రెసిడెంట్ ఎంతమంది అనేది అడగచ్చు, చనిపోయిన తర్వాత ఎంతమందికి ఇచ్చారనేది అడగచ్చు, నాన్ ఇండియన్ అంటే విదేశీ దేశాలకు చెందిన వ్యక్తులకి ఎంతమందికి ఇచ్చారనేది అడగచ్చు. సో ఫస్ట్ మన ఉమెన్స్ పరంగా తీసుకుంటే భారతరత్న అవార్డు పొందిన మహిళలు అంటే మనం 5 పేర్లు చెప్పామండి. 5లో ఇందిరాగాంధీ గారు వస్తారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, ఆసిఫ్ అలీ ఖాన్, అండ్ మదర్ తెరిస్సా. సో భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఎంతమంది అంటే 5 వస్తారండి. వాళ్ళ పేర్లుగా మనం ప్రస్తావన చేయొచ్చు. క్లియర్. ఇక్కడ ఇందిరాగాంధీ గురించి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి, లతా మంగేష్కర్ గురించి, మదర్ తెరిస్సా గురించి అందరికీ తెలుసు. ఈ ఆసిఫ్ అలీ ఖాన్ అనే పర్సన్ మనకి క్విట్ ఇండియా మూమెంట్ సందర్భంగా ఆ సమయాల్లో మనకి ఎక్కువ పార్టిసిపేట్ చేసిన పర్సన్గా మనం చెప్పచ్చు. అంటే నేమ్ అనేది మనం అలీ ఖాన్ వస్తుందంటే ఆసిఫ్ అనేది మనం అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. సో భారతరత్న అవార్డు పొందిన మొత్తం మహిళలు ఎంతమంది అంటే మనం 5 పేర్లు వస్తాయండి. సో వాళ్ళ యొక్క సంవత్సరాలు అనేది కూడా మనం చెప్దాం, ఈ రీసెంట్ విన్నర్స్ అయిన తర్వాత చూద్దాం. సో భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు ఎంతంటే మనకి 7 వస్తారండి. భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు ఎంతంటే 7 వస్తారు. వాళ్ళ పేర్లు కనుక తీసుకుంటే భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, గుల్జరీలాల్ నందా, నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ రాజీవ్ గాంధీ. సో భారతరత్న అవార్డుని ఎంతమంది ప్రధానమంత్రులకు ఇచ్చారంటే మనం 7 పేర్లు చెప్పొచ్చండి. ఆ 7 పేర్లు ఇవే: జవహర్లాల్ నెహ్రూ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, ఇందిరాగాంధీ కానీ, మొరార్జీ దేశాయ్ కానీ, గుల్జరీలాల్ నందా కానీ, వాజ్పేయి కానీ, రాజీవ్ గాంధీ కానీ. సో వాజ్పేయికి రీసెంట్గా 2015లో ఇవ్వడం జరిగిందండి. 2015వ సంవత్సరంలో వాజ్పేయి గారికి ఇచ్చారు. క్లియర్. అదే భారతరత్న అవార్డు పొందిన ప్రెసిడెంట్స్ ఎంతమంది అంటే 5 చెప్తారండి. వాళ్ళ పేర్లు కనుక తీసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణ, బాబు రాజేంద్ర ప్రసాద్, జకీర్ హుస్సేన్, వివి గిరి అండ్ ప్రణబ్ ముఖర్జీ. సో భారతరత్న అవార్డుకి సంబంధించి ప్రధానమంత్రులు అయితే 7 పొందడం జరిగిందండి.
అదే రాష్ట్రపతులు అయితే 5 పొందడం జరిగిందండి. క్లియర్. సో భారతరత్న అవార్డు పొందిన ఫస్ట్ నాన్ ఇండియన్గా మనం ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనే పేరు చెప్తారండి. భారతరత్న అవార్డు పొందిన ఫస్ట్ నాన్ ఇండియన్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనే పేరు వస్తుంది. ఈయన పాకిస్తాన్ దేశానికి సంబంధించి వస్తాడు. 1987లో ఇవ్వడం జరిగిందండి. భారతరత్న అవార్డు పొందిన సెకండ్ నాన్ ఇండియన్ ఎవరంటే నెల్సన్ మండేలా. సో నెల్సన్ మండేలా భారతరత్న అవార్డు పొందిన సెకండ్ నాన్ ఇండియన్. ఈయనకి 1990లో ఇవ్వడం జరిగిందండి. 1990లో ఇచ్చారు. సో నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించి వస్తాడు. సో ఎంతమంది విదేశీ వ్యక్తులకి భారతరత్న అవార్డు ఇచ్చారంటే మనం 2 పేర్లు చెప్పచ్చండి. వాళ్ళిద్దరూ వాళ్ళని ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, నెల్సన్ మండేలా. భారతదేశం నుంచి భారతరత్న అవార్డు పొందిన విదేశీ వ్యక్తులుగా నాన్ ఇండియన్స్గా మనం ప్రస్తావన చేయొచ్చు. నెక్స్ట్, భారతరత్న అవార్డుని పోస్టుమస్ విభాగంలో భారతరత్న అవార్డుని పోస్టుమస్ విభాగంలో ఎంతమందికి ఇచ్చారంటే 14 మంది ఇవ్వడం జరిగింది. ఈ 14 మందిలో అంటే చనిపోయిన తరువాత ఇచ్చే అవార్డుని మనం పోస్టుమస్ కేటగిరీ అంటారండి. పోస్టుమస్ కేటగిరీలో భారతరత్న అవార్డు పొందిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రికి చనిపోయిన తరువాత ఈ అవార్డు అనేది ఇచ్చారు. 1962 ఆ సమయాల్లో వస్తుందండి. సో చనిపోయిన తరువాత భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే మన లాల్ బహదూర్ శాస్త్రి చెప్తారు. ఈయనకి 1962 ఆ టైంలో ఇచ్చారండి. 1966 ఆ టైంలో ఇవ్వడం జరిగింది. సో భారతదేశానికి ఈయన 2వ ప్రధానమంత్రిగా మనం ప్రస్తావన చేయొచ్చు. సో భారతరత్న అవార్డుని చనిపోయిన తరువాత చివరిగా అంటే 14వ వ్యక్తిగా మనం ఎవరు చెప్తారంటే 14 వ్యక్తిగా ఎవరు చెప్తారంటే రీసెంట్గా మనకి 2019లో నానాజీ దేశ్ముఖ్కి, భూపేన్ హజారికాకి ఇచ్చారు. సో వాళ్ళిద్దరితో కలుపుకొని 14 మంది. నానాజీ దేశ్ముఖ్ కానీ భూపేన్ హజారికాకి కానీ వాళ్ళు మరణానంతరం అవార్డు ఇచ్చారు. సో వాళ్ళిద్దరిని కలిపి 14. సో భారతరత్న అవార్డుని పోస్టుమస్ విభాగంలో లేదా మరణానంతరం పొందిన విజేతలు ఎంతమంది అంటే 14 మంది. 14 మందిలో మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. 14 వ్యక్తిగా నానాజీ దేశ్ముఖ్ అనే పేరు, భూపేన్ హజారికా అనే పేరు మనం చెప్పచ్చు. సో ఇది భారతరత్న అవార్డు గురించి ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే ఏ రంగానికి ఇస్తారు అనేది మనకు తెలుసు. ప్రైజ్ మనీ అనేది ఏమీ లేదు కదండి. ఒక తామరపత్రం ఇస్తారు, సత్యమేవ చైతన్య లోగోతో మనకి సత్కరించడం జరుగుతుంది. అంటే ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఎవరైతే ఈ అవార్డు పొందుతారో దేశవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమి చేయాలన్నా వాళ్ళకి అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ట్రైన్ జర్నీ కానీ ఫ్లైట్ జర్నీ కానీ అవన్నీ ఫ్రీ. ఆయనకే కాకుండా వాళ్ళ కుటుంబానికి మొత్తానికి సంబంధించి వస్తుందండి. సో భారతరత్న అవార్డు యొక్క సెలక్షన్ కమిటీ చైర్మన్గా మనకి ప్రధానమంత్రి వస్తాడు. భారతరత్న అవార్డుని ఇచ్చేది రాష్ట్రపతి ఇస్తారు. మనకి ప్రస్తుత రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్ అని చెప్తారు. 14వ రాష్ట్రపతిగా వస్తాడు ఆయన. 14వ రాష్ట్రపతి. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా మనం చెప్పచ్చు. సో ప్రధానమంత్రి ఎంతమంది పొందారు, రాష్ట్రపతులు ఎంతమంది పొందారు, మహిళలు ఎంతమంది పొందారు, విదేశీ వ్యక్తులు ఎంతమంది పొందారు, చనిపోయిన తర్వాత మరణానంతరం ఎంతమందికి ఇచ్చారు అనే అంశాలు మనం ప్రస్తావన చేయొచ్చు. సో క్లియర్. ఫస్ట్ ఈ పాయింట్స్ తెలియాలి అందరికీ కూడా. క్లియర్. ఇప్పుడు 2019 విజేతల గురించి మనం కొంచెం డీప్గా ప్రస్తావిద్దామండి. 2019 భారతరత్న అవార్డు యొక్క విజేతల గురించి మనం కొంచెం డీప్గా ప్రస్తావించడం జరుగుతుంది. ఫస్ట్ మనకి 2019 భారతరత్న అవార్డు విన్నర్స్ ఎంతమంది అంటే 3 వస్తారు. 3 కదండి. ఫస్ట్ మనకి ప్రణబ్ ముఖర్జీ అనే పేరు వస్తుందండి. ప్రణబ్ ముఖర్జీ. సో ప్రణబ్ ముఖర్జీ భారత రాజ్యాంగంలో ఎల్కే అద్వానీ తర్వాత అతి పెద్ద వయస్సు కలిగిన వ్యక్తిగా మనం చెప్పచ్చు. సో ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఆయన
భారతదేశానికి 13వ రాష్ట్రపతిగా చేయడం జరిగిందండి. 13వ రాష్ట్రపతిగా చేశారు. సో ఈయన గురించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక తీసుకుంటే, అంటే ప్రణబ్ ముఖర్జీ అంటే మనకి ప్రజాసేవకు సంబంధించి వస్తాడు, పొలిటీషియన్ కాబట్టి. ఈయన పుట్టిన తేదీ నుంచి, ఈయన రాజకీయాలు ఎప్పుడు ప్రవేశించాడు నుంచి, ఈయన ఏ మంత్రులు చేశాడనేప్పటి నుంచి మనం క్లియర్ అండ్ కరెక్ట్గా చూద్దామండి. క్లియర్. ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11వ తేదీన వెస్ట్ బెంగాల్లోని మిరాటి అనే ప్రదేశంలో పుడతం జరిగిందండి. సో ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11వ తేదీన వెస్ట్ బెంగాల్లోని మిరాటి అనే ప్రదేశంలో, మీరట్ లేదా మిరాటి మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, ఆ ప్రదేశంలో పుడతం జరిగింది. సో ప్రణబ్ ముఖర్జీ రాజకీయ రంగానికి సంబంధించి వస్తాడు కాబట్టి ఆయన గురించి కొన్ని మెయిన్ పాయింట్స్గా తీసుకుంటే, అంటే ఈయన మొట్టమొదటిసారిగా భారత రాజకీయాల్లోకి ప్రవేశించిన సంవత్సరం ఏదంటే 1969. ఈయన మొట్టమొదటిసారిగా భారత రాజకీయాల్లోకి ప్రవేశించిన సంవత్సరం 1969. సో 1969లో ప్రవేశించిన తరువాత ఇందిరాగాంధీ గారు ఈయన యొక్క ప్రతిభనే చూసి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా 1973వ సంవత్సరంలో మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగిందండి. 1973వ సంవత్సరంలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇలా మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత ఆయనకి 1982లో ఆర్థిక శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రిగా ఈయన ఎన్నుకోబడడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి అంటే మనకి ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి తర్వాత 4వ అతిపెద్ద శాఖ మంత్రిగా మనం చెప్పచ్చు. క్లియర్. సో ఈయన 1982లో ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నికైన తర్వాత 1984లో ప్రపంచంలోనే ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అనే అవార్డుని ఈయన గెలుపొందడం కూడా జరిగిందండి. ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అనే అవార్డు ఈయనకి 1984లో ఇవ్వడం జరిగిందండి. సో ఈయన ఇందిరాగాంధీ గారి మరణాంతరం రాష్ట్రీయ సమాజ్వాద్ కాంగ్రెస్ అనే పార్టీని ఇందిరాగాంధీ గారి మరణానంతరం స్థాపించడం జరిగింది. ఈ రాష్ట్రీయ సమాజ్వాద్ కాంగ్రెస్ పార్టీని 1989లో కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగిందండి. 1989లో కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్ ఈయనకి సంబంధించి కొన్ని ముఖ్యమైన పదవులు కనుక చూస్తే 2004 నుంచి 2006 వరకు, అదేవిధంగా 2009 నుంచి 2012 వరకు, 2012 నుంచి 2017 వరకు ఈయన నిర్వహించిన పదవులు ఏంటనేది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో 2004 నుంచి 2006 వరకు రక్షణ శాఖ మంత్రిగా చేయడం జరిగింది కాంగ్రెస్ హయాంలో. 2009 నుంచి 2012 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. 2012 నుంచి 2017 వరకు 13వ అధ్యక్షుడిగా ఈయన చేయడం జరిగింది. సో ప్రణబ్ ముఖర్జీకి సంబంధించి వచ్చే ఫస్ట్ బేసిక్ డేటా అంటే నార్మల్గా అందరూ కూడా 2019 భారతరత్న అవార్డ్స్ విన్నర్స్ అంటే మన 3 పేర్లని గుర్తుపెట్టుకుంటాం. బట్ వాడు మనకి ఎగ్జామ్లో 3 పేర్లు ఎవడైనా గుర్తుపెట్టుకుంటాడు కదా, వాళ్ళకి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్లో అడిగితే కనుక మనం నష్టపోవాల్సి వస్తుందండి. సో అందుకే
ఈ సమాచారం అని చెప్తున్నాను. క్లియర్? సో ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11వ తేదీన వెస్ట్ బెంగాల్లోని మీరట్ అనే ప్రదేశంలో పుట్టాడు ఆయన. సో ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించిన సంవత్సరం ఎప్పుడంటే 1969. ఈయనకి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన మంత్రివర్గంలో తీసుకుని 1982లో ఆర్థిక శాఖ మంత్రిగా పదవి ఇవ్వడం జరిగింది. సో 1984లో ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అనే అవార్డు కూడా ఈయన విన్ అవ్వడం జరిగింది ప్రపంచంలోనే. సో ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు మరణించడం జరిగిందో సొంతంగా రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ అనే పార్టీని కూడా స్థాపించారు. ఆ పార్టీని 1989లో కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. సో తరువాత ఈయనకున్న ముఖ్యమైన పదవులు కనుక తీసుకుంటే 2004 నుంచి 6 వరకు, 9 నుంచి 12 వరకు, 12 నుంచి 17 వరకు ఈయన ఏ మంత్రులు చేశారని చూస్తే మనం ఆ వరుస విధంగా మనం చెప్పచ్చు. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మన రామ్నాథ్ కోవింద్, ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్, ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ అనే పేరు చెప్పచ్చు. ఈయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి వస్తాడు కాబట్టి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, జగదీప్ ధంకడ్, కలకత్తా అనేది క్యాపిటల్గా మనం చెప్పచ్చు. సో 2019 భారత్ రత్న అవార్డు విన్నర్స్లో 3 వ్యక్తుల్లో ఈయన మొదటి వ్యక్తి. అంటే ఈయన బతికుండగానే ఇచ్చారండి. మరణానంతరం మాత్రం భూపెన్ హజారికాకి నానాజీ దేశ్ముఖ్ ఇచ్చారు. సో ఇది ప్రణబ్ ముఖర్జీ గారి గురించి వచ్చే బేసిక్ డేటా. క్లియర్? సెకండ్ విన్నర్ చూద్దామండి. ఓకేనా? భారత్ రత్న అవార్డు సంబంధించి అంటే 2019 భారత్ రత్న అవార్డుకి సంబంధించి సెకండ్ విన్నర్గా మనం భూపెన్ హజారికా అనే పేరు చెప్తాను. భూపెన్ హజారికా. భూపెన్ హజారికా. సో భూపెన్ హజారికా సంగీత రంగానికి సంబంధించి వస్తాడండి. అంటే ఆర్ట్స్, కళా రంగానికి సంబంధించి. ఈయన గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దామండి. భూపెన్ హజారికా 1926 సెప్టెంబర్ 8వ తేదీన అస్సాం రాష్ట్రంలోని సాదియా అనే ప్రదేశంలో పుడతం జరిగిందని. 1926 సెప్టెంబర్ 8వ తేదీన అస్సాం రాష్ట్రంలోని సాదియా అనే ప్రదేశంలో పుడతం జరిగింది. సో ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల యొక్క సంస్కృతి, సంగీత రంగాన్ని హిందీ ప్రేక్షకులకి తెలియజేసే విధంగా చేయడమే ఈయన యొక్క ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. అంటే ఈశాన్య రాష్ట్రాల యొక్క సంస్కృతి, సంగీత రంగాన్ని హిందీ ప్రేక్షకులకి తెలియపరిచే విధంగా ఈయన చాలా కృషి చేయడం జరిగిందని. క్లియర్? సో ఈయన భూపెన్ హజారికా 1939వ సంవత్సరంలో అంటే ఈయనకి 13 సంవత్సరాల వయసులో ఇంద్రమాల అనే సినిమాలో పాట పాడడం జరిగిందండి. ఇంద్రమాల అనే సినిమాలో ఈయన ఒక పాట పాడడం కూడా జరిగింది. సో మొట్టమొదటి సింగింగ్ అండి ఆయన. అంటే ఏ భాష కండి? అస్సామీస్ అంటే అస్సాం రాష్ట్రం యొక్క భాషను మనం అస్సామీస్ అంటారు. క్లియర్? సో భూపెన్ హజారికా గారికి 1999లో కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది. 1999లో కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని, 2011లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించడం జరిగిందండి. అంటే పద్మవిభూషణ్ అంటే మనకి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా చెప్పచ్చు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది మనకి నేషనల్ ఫిలిం కేటగిరీ డెవలప్మెంట్ అవార్డుగా చెప్పచ్చు.
సో మనకి 2019 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ ఎవరంటే మనం అమితాబ్ బచ్చన్ గారి పేరు చెప్తాం. అమితాబ్ బచ్చన్ గారి యొక్క అసలు పేరు అంటే ఇంక్విలాబ్ శ్రీవాస్తవ అనే పేరు వస్తుంది. ఆల్రెడీ మనం ప్రస్తావించడం జరిగిందండి, చూసుకోండి. సో ఈయనకి 1999లో దాదాసాహెబ్ ఫాల్కే ఇచ్చారు. 2011లో పద్మ విభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అస్సామీస్ భాషకి సంబంధించి వస్తాడు. అండ్ నిన్న మనం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దగ్గర అమితాబ్ బచ్చన్ జిఎస్టీ క్యాంపెయిన్ ప్రచారకర్త అని కూడా చెప్పాం. అక్కడ మన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే జిఎస్టీ బిల్ని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే మనం 2017 ఏప్రిల్ 1 అన్నాం. కరెక్షన్ అండి, జూలై 1 ఆల్రెడీ మనం ప్రస్తావించాం. బట్ ఫ్లోలో చిన్న మిస్టేక్ వచ్చింది. బట్ స్టూడెంట్ సినారియో ఏంటంటే మనకి కంటెంట్ అనేది ఎలా ఉందనేది పట్టించుకోకుండా మనకి మిస్టేక్స్ ఎక్కడ ఉంటున్నాయి అనేది పాయింట్అవుట్ చేస్తున్నారు. మిస్టేక్ చెప్పడం అనేది మంచిదే, అదేం కాదన్ను. బట్ కంటెంట్ అనేది కూడా ఫాలో అవ్వండి సార్, చాలా మంచిది అవుతుంది. నెక్స్ట్ భూపెన్ హజారికాకి సంబంధించి మనం ఈ అంశం అనే చెప్పచ్చు. అస్సాం స్టేట్ యొక్క రాజధాని ఏదంటే అస్సాం స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్గా మనం సర్బానంద్ సోనోవాల్ అనే అంశాన్ని మనం చెప్పచ్చు. సో అస్సాం స్టేట్ యొక్క రాజధానిగా మన దిస్పూర్ అనేది వస్తుందండి. సో భారత్ రత్న అవార్డ్ అంటే 2019 భారత్ రత్న అవార్డ్స్లో సెకండ్ పర్సన్గా భూపెన్ హజారికా గురించి మనం చూసాం. థర్డ్ పర్సన్ అంటే ఎవరు వస్తారండి? నానాజీ దేశ్ముఖ్. క్లియర్? నానాజీ దేశ్ముఖ్ గారు రావడం జరుగుతుంది. సో ఆయన గురించి మనం ప్రస్తావిద్దాం. నానాజీ దేశ్ముఖ్ సో నానాజీ దేశ్ముఖ్ భారతదేశంలో సామాజిక రంగానికి సంబంధించిన వ్యక్తిగా వస్తాడు. అంటే ఏ విధంగా అంటే మనకి గ్రామీణ ప్రాంతాలు మరియు పేద ప్రజలకి కనీస విద్యా వైద్య సదుపాయాలు అందేలా ఈయన చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకు కనీస విద్యా వైద్య సదుపాయాలు అందే విధంగా ఈయన చాలా కార్యక్రమాలని ప్రవేశపెట్టడం జరిగింది. పోరాటం కూడా చేశాడండి. సో దానిలో భాగంగా ఈయన్ని సామాజిక వాదిగా మనం చెప్తారు. అంటే సోషల్ సర్వీస్ సంబంధించి వస్తాడండి. సో నానాజీ దేశ్ముఖ్ 1916 అక్టోబర్ 11వ తేదీన మహారాష్ట్రలోని హంగేలి అనే ప్రదేశంలో పుట్టాడు. నానాజీ దేశ్ముఖ్ 1916 అక్టోబర్ 11వ తేదీన మహారాష్ట్రలోని హంగేలి అనే ప్రదేశంలో పుట్టాడండి. ఈయన చదువు అనేది పూర్తయిపోయిన తర్వాత అంటే ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే బిట్స్ బిలానీలో ఈయన పిహెచ్డి చేసాడండి. ఈయన బిట్స్ బిలానీలో పిహెచ్డి చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ గ్రూప్లో సభ్యుడిగా జాయిన్ అయ్యాడు. సో ఆర్ఎస్ఎస్లో మంచి పేరున్న వ్యక్తిగా పేరు పొందడం జరిగింది. సో ఆ విధంగానే రాజ్యసభకి ఎలక్ట్ అవ్వడం జరిగింది. 1992లో పద్మ విభూషణ్ అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి ఆయనకి. అంటే 1992లో పద్మ విభూషణ్ అవార్డుతో పద్మ విభూషణ్ అవార్డుతో ఈయన్ని సత్కరించడం జరిగింది. అండ్ ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అంటే మనకి రాష్ట్రీయ స్వయం సేవక్ అనే సంఘ వస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక్. ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థని ఎప్పుడు ప్రవేశపెట్టారు? హెడ్ క్వార్టర్ ఎక్కడ? ప్రెసిడెంట్ చీఫ్ ఎవరంటే మోహన్ భగవత్ అనే పేరు వస్తుందండి. మోహన్ భగవత్ ఈజ్ ది ప్రెసిడెంట్ చీఫ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. అంటే హిందూ తత్వాన్ని, హిందూయిజాన్ని ప్రమోట్ చేయడానికి, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడానికి సంబంధించి మనకి ఆర్ఎస్ఎస్ అనే సంస్థను ప్రస్తావించవచ్చు. ఇక
నరేంద్ర మోదీ, ఎల్కే అద్వానీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ అనే గ్రూప్ నుంచి అత్యున్నతమైన నాయకులుగా ఎదిగి ఇప్పుడు దేశంలో అత్యున్నతమైన పదవుల్లో ఉన్నారని. సో ఆర్ఎస్ఎస్ యొక్క చీఫ్ నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మోహన్ భగవత్ అనే పేరు చెప్పచ్చు. ఈయన యొక్క ఎడ్యుకేషన్ రంగం అనేది మనకి బిట్స్ బినాలీలో పిహెచ్డి చేసి తర్వాత ఆర్ఎస్ఎస్ గ్రూప్లో సభ్యుడిగా జాయిన్ అయ్యి తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఈయనకి పద్మవిభూషణ్ అనే అవార్డుతో సత్కరించడం జరిగింది. తర్వాత మనం ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావించాం. సో మోహన్ భగవత్ అనే పేరు మనకి చాలా ఇంపార్టెంట్. ఇది 2019 భారతరత్న అవార్డు విన్నర్స్ గురించి ముఖ్యమైన సమాచారం. అంటే ఈయన దేనికి వస్తాడు? సామాజిక సేవ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకి, నిరుపేద పేదలకి, అంటే బిలో పావర్టీ లైన్ వంటి ప్రజలకి కనీసంగా విద్యా వైద్య సదుపాయాలు అందించాలనేది ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యా వైద్య సదుపాయాలు అనేది అందించాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. దాని మీద ఆయన చాలా పోరాటం కూడా చేశాడు. సో అందుకే ఆయన్ని సోషల్ సర్వీస్గా భావించి 2019 సంవత్సరంలో మరణానంతరం ఈ అవార్డు అనేది ఇచ్చారని. సో క్లియర్. ప్రణబ్ ముఖర్జీ గురించి, భూపేన్ హజారికా గురించి, నానాజీ దేశ్ముఖ్ గురించి మనం నాట్ ఓన్లీ నేమ్స్ మాత్రమే కాదు, వాళ్ళకి సంబంధించి కొంచెం డేటా అనేది కూడా ఇంపార్టెంట్. సో వీళ్ళ రీసెంట్ విన్నర్స్. అంటే భారతరత్న అవార్డు అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఇవ్వాలని ఎటువంటి రూల్ ఏమీ లేదు, అర్థమవుతుందండి. 2015లో ఇచ్చారు, మళ్ళీ 2019లో ఇచ్చారు, 2020 ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వాల, 21 కూడా ఇస్తారో లేదో తెలియదు. బట్ ఎప్పుడు ఇచ్చినా కూడా మనకి జనవరి 26న ఇస్తారు. అంటే భారత గణతంత్ర దినోత్సవం రోజున అవార్డుని ఆ రెసిపియంట్కి ప్రదానం చేయడం జరుగుతుందండి. జనవరి 26న ఇస్తారు. క్లియర్. మనకి 2020 జనవరి 26 అనేది 71st రిపబ్లిక్ డే సెలబ్రేషన్ 71st రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అని చెప్పచ్చు. ఆ 71st రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్టే బ్రెజిల్ దేశానికి చెందిన జైర్ బోల్సనరో అనే పర్సన్ రావడం జరిగింది. క్లియర్. సో ఈ విధంగా మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. ఇది కంప్లీట్ భారతరత్న అవార్డు గురించి అండి. సో వీటిల్లోంచి ఏదో ఒక అంశం మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఎంతమంది అనేది అడగచ్చు. క్లియర్. భారతరత్న అవార్డు పొందిన విదేశీ వ్యక్తులు ఎంతమంది అనేది అడగచ్చు. భారతరత్న అవార్డు పొందిన ప్రధానులు ఎంతమంది అనేది అడగచ్చు. భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ఎంతమంది అనేది అడగచ్చు. ఈ అంశాల ఆధారంగా మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. ఇప్పుడు కొన్ని అంటే మనకి భారతరత్న అవార్డు అనేది మొత్తం 48 మందికి ఇచ్చారని చెప్పామని. ఈ 48 మందిలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల యొక్క సమాచారాన్ని మనం ప్రస్తావిద్దాం. కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల యొక్క సమాచారాన్ని మనం ప్రస్తావిద్దాం ఒకసారి. అంటే ఈ 48 విజేతల్లో అతి ముఖ్యమైన విజేతలు ఎవరు అనేది చూద్దాం. సో మన భారతరత్న అవార్డు గురించి రీసెంట్ విన్నర్స్ గురించి మనం ప్రస్తావించాం. అదేవిధంగా టోటల్ భారతరత్న అవార్డు విన్నర్స్గా 48 మంది చెప్పాం. ఆ 48 పర్సన్స్ గురించి కూడా మనం చూద్దాం. సో భారతరత్న అవార్డు పొందిన మహిళల్లో మనకు 5 పేర్లు చెప్పామని. అరుణా ఆసిఫ్ అలీ, ఇందిరా గాంధీ, మదర్ తెరిస్సా, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్ వీళ్ళు మాత్రమే భారతరత్న అవార్డు పొందిన మహిళలు. క్లియర్. అలీ ఆసిఫ్ ఖాన్ అని చెప్పాం కదండి, అది చిన్న కరెక్షన్ చేసుకున్నాం. అరుణా ఆసిఫ్ అలీ. అండ్ నెక్స్ట్ సో మనకి 48 మంది విజేతల్లో ముఖ్యమైన విజేతలుగా తీసుకుంటే అంటే ఇక్కడ నేమ్ అనేది చూద్దామని, ఇక్కడ పేరు వస్తుంది, ఇక్కడ ఇయర్ అనేది వస్తుంది. అంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా భావించే భారతరత్న అవార్డు పొందిన 48 మంది విజేతల్లో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ల గురించి మనం ప్రస్తావిస్తే
ఫస్ట్ భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తిగా మనం సి రాజగోపాలాచారి అని చెప్తారు. సి రాజగోపాలాచారి. ఈ సి రాజగోపాలాచారి ఫస్ట్ ఇండియన్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఈయన వస్తాడు. ఈయనతో పాటు మనకి సివి రామన్ గారికి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఇచ్చారు. సో వీళ్ళిద్దరికీ ఒకే సంవత్సరంలో ఇవ్వడం జరిగిందండి. క్లియర్? సి రాజగోపాలాచారి గారికి, సివి రామన్ గారికి, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి అవార్డు అనేది ఒకేసారి ఇచ్చారండి. 1954లో ఇచ్చారు. సో ఈ అవార్డు పొందిన సెకండ్ పర్సనాలిటీస్ గురించి తీసుకుంటే మనకి జవహర్లాల్ నెహ్రూ గారికి అండ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి 1955లో ఇవ్వడం జరిగిందండి. సో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు అంటే ఎవరండి? సివిల్ ఇంజనీర్. భారతదేశం యొక్క సివిల్ ఇంజనీర్గా చెప్తారు, మొట్టమొదటి సివిల్ ఇంజనీర్. సో ఈయన జయంతినే మనం ఇంజనీర్స్ డేగా ప్రస్తావించడం జరుగుతుందండి. సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే. సో భారతదేశంలో అత్యంత ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా చేసింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. 1947 నుంచి 64 వరకు ప్రధానమంత్రిగా ఆయనే చేశాడండి. లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పచ్చు. సో భారతరత్న అవార్డుకి సంబంధించి 1954 అవార్డును ప్రవేశపెట్టిన మొదటిసారి ఎవరికి ఇచ్చారంటే వీళ్ళ పేర్లు వస్తాయి. రెండవసారి ఎవరంటే వీళ్ళ పేర్లు తీసుకోవచ్చు. అండ్ వీళ్ళతో పాటు ఇంకా రిమైనింగ్ పర్సన్స్ యొక్క పేర్లు కనుక తీసుకుంటే మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారు. బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశం యొక్క మొట్టమొదటి అధ్యక్షుడిగా వస్తాడండి. ఆయన ప్రెసిడెంట్. ఆయనకి 1962లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి భారతరత్న అవార్డు అనేది 1966లో ఇచ్చారు. సో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తిగా మనం లాల్ బహదూర్ శాస్త్రి పేరు చెప్పచ్చు. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారి తర్వాత మనం మెయిన్ పర్సన్గా మరొక పర్సన్ పేరు కనుక తీసుకుంటే ఇందిరాగాంధీ గారికి భారతరత్న 1971లో ఇచ్చారు. సో భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ 1971. సో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఢిల్లీ అని చెప్పొచ్చు. అరవింద్ కేజ్రీవాల్ చీఫ్ మినిస్టర్గా, అనిల్ బైజాల్ లెఫ్టినెంట్ గవర్నర్గా చెప్పచ్చు. ఇందిరాగాంధీ గారి తర్వాత మనం చెప్పే మరొక పర్సన్ పేరు మదర్ తెరిస్సా. సో మదర్ తెరిస్సా ఈవిడికి 1980లో ఇవ్వడం జరిగిందండి. భారతరత్న అవార్డుని మదర్ తెరిస్సా గారికి 1980వ సంవత్సరంలో ఇచ్చారని. సో మదర్ తెరిస్సా గారి గురించి చెప్దాం, నోబెల్ అవార్డ్స్లో డీటెయిల్గా చెప్తాం. నెక్స్ట్ మదర్ తెరిస్సా గారి తర్వాత మనం చెప్పే మరొక పర్సన్ పేరు ఆల్రెడీ చెప్పాం. 1987లో భారతరత్న అవార్డు పొందిన ఫస్ట్ నాన్ ఇండియన్గా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనే పేరు వస్తుందని చెప్పాం, పాకిస్తాన్కి సంబంధించి. అంటే ఆయన యొక్క సేవ అనేది మనకు ప్రజాసేవ అని చెప్పచ్చు. అంటే రాజేంద్ర ప్రసాద్ తీసుకున్నా, లాల్ బహదూర్ శాస్త్రి తీసుకున్నా, ఇందిరాగాంధీ గారు తీసుకున్నా, వీళ్ళందరూ ప్రజాసేవకు సంబంధించి వచ్చే పర్సన్స్. ప్రజాసేవ అంటే రాజకీయ నాయకులు. జవహర్లాల్ నెహ్రూ రాజకీయ రంగానికి సంబంధించి వస్తాడు. విశ్వేశ్వరయ్య అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించి వస్తారండి. సో ఆ విధంగా మనం చెప్పచ్చు. అదే మదర్ తెరిస్సా అయితే శాంతి రంగానికి సంబంధించి. సో కళారంగం నుంచి భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకి ఎంజీఆర్ అనే పేరు వస్తుందండి. ఎంజీఆర్ అంటే మరుడు గోపాల రామచంద్రన్, అన్నా డిఎంకే పార్టీ సంబంధించి మెయిన్ పర్సన్ ఆయన. సో జయలలిత గారి యొక్క బాయ్ ఫ్రెండ్ అన్న ఆయనే వస్తాడు.
సో 1988లో కళారంగం నుంచి భారతరత్న అవార్డు పొందిన పర్సన్గా మనం ఎంజీఆర్ అనే పేరు మనం చెప్పచ్చండి. సో మరుడు గోపాల రామచంద్ర. వీళ్ళ తర్వాత 1990వ సంవత్సరంలో ఇద్దరికి ఇవ్వడం జరిగిందండి. ఆ ఇద్దరు ఎవరంటే బిఆర్ అంబేద్కర్, నెల్సన్ మండేలా. వీళ్ళిద్దరికీ 1990లో ఇచ్చారండి. సో భారతరత్న అవార్డు పొందిన సెకండ్ నాన్ ఇండియన్ ఎవరంటే నెల్సన్ మండేలా. ఈయన సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించి అధ్యక్షుడిగా కూడా చేశాడు. బిఆర్ అంబేద్కర్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా మనం చెప్తాం. ఎప్పుడైతే మనం భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తేవడం జరిగిందో ఆ తేదీనే మనం గణతంత్ర దినోత్సవంగా చెప్తున్నాం. క్లియర్. సో 1991లో కూడా మనకి ఇద్దరికి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఎవరంటే రాజీవ్ గాంధీ గారికి అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ యొక్క నేమ్స్ మాత్రమే చెప్తున్నానండి. అంటే రిమైనింగ్ పర్సన్స్ అనేవాళ్ళు మనకి ఇంపార్టెంట్ అని కాదు, వీళ్ళ గురించి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. అంటే వాడు అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, భారతదేశం యొక్క 6వ ప్రధానిగా చెప్పే రాజీవ్ గాంధీకి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? భారతదేశం యొక్క 3వ ప్రధానిగా చెప్పే ఇందిరాగాంధీకి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్కి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పే ఏపీజే అబ్దుల్ కలాంకి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? లతా మంగేష్కర్, కర్ణాటక సంగీతానికి చెందిన లతా మంగేష్కర్కి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక క్లాసికల్ సింగర్ అని చెప్పొచ్చు. క్రీడా రంగంలో మొట్టమొదటిసారిగా సచిన్ టెండూల్కర్కి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడిగా పేరు పొందిన మదన్ మోహన్ మాలవీయకి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? ఈ విధంగా కొన్నిసార్లు సంవత్సరాల పేర్లు అడుగుతారు. అంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, అవార్డ్స్ యొక్క ఇయర్లు చెప్పట్లేదు అంటున్నారు. మనం చెప్పిన అవార్డ్స్ ఏంటంటే 2 కదా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రవేశపెట్టింది 1969 అని చెప్పాం. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని ప్రవేశపెట్టింది 1991 అని చెప్పాం. అయ్యే కదా అవార్డ్స్. సో మనం ఫస్ట్ అవార్డ్స్ కేటగిరీస్ ప్రస్తావించాం. అంటే ఏ అవార్డు ఏ రంగానికి వస్తుందని చెప్పాం. అక్కడ అవార్డ్స్ అనేవి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. వాటి గురించి మనం చెప్పినప్పుడు అవార్డ్స్ యొక్క ఇయర్స్ అనేవి చెప్పాలి. క్లియర్. సో 1991లో వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. అండ్ 1992లో కనుక తీసుకుంటే మనకి సత్యజిత్ రే అనే పర్సన్కి, సత్యజిత్ రే అంటే అందరికీ తెలుసు కదండి, సినిమా రంగానికి సంబంధించి విశిష్ట సేవ చేసిన వ్యక్తిగా మనం చెప్పచ్చు. ఆయనకి ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. పశ్చిమ బెంగాల్ సంబంధించి వస్తాడు. ఈయనతో పాటు జేఆర్డి టాటా అనే పర్సన్ కూడా ఇచ్చారని. జేఆర్డి టాటా విమాన రంగానికి సంబంధించి వస్తాడు ఆయన. నెక్స్ట్ వీళ్ళిద్దరి తర్వాత 1997లో కూడా ఇద్దరికి ఇచ్చారండి. ఏపీజే అబ్దుల్ కలాం గారికి, అదేవిధంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారికి ఇవ్వడం జరిగింది. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సామాజిక రంగానికి సంబంధించి ఈయన రావడం జరుగుతుందండి. బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఈయన వస్తాడు. సో లోక్ నాయక్ జయప్రకాష్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న మనం బీహార్లోని పాట్నా అనే ప్రదేశంలో కలదండి. సో 1997లో ఏపీజే అబ్దుల్ కలాం గారికి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారికి ఇచ్చారు. సో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏ రాష్ట్రం అంటే మనం తమిళనాడు అనే రాష్ట్రాన్ని మనం చెప్పచ్చాం. తమిళనాడుకి సంబంధించి ఈయన రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళే కాకుండా రిమైనింగ్ పర్సన్స్ నేమ్స్ అండ్ ఇయర్స్ కనుక తీసుకుంటే 1997 ఏపీజే అబ్దుల్ కలాం అండ్ 1998 ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇవ్వడం జరిగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటిక్ క్లాసికల్ సింగర్గా మనం చెప్పచ్చండి. అండ్ నెక్స్ట్ 2001లో లతా మంగేష్కర్ గారికి ఇవ్వడం జరిగింది. 2001లో లతా మంగేష్కర్ గారికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్
2014లో సచిన్ టెండూల్కర్కి సిఎన్ఆర్ రావ్ అనే పర్సన్స్కి ఇవ్వడం జరిగిందండి. సచిన్ టెండూల్కర్ అంటే మనకి క్రీడా రంగానికి సంబంధించి వస్తాడు. సిఎన్ఆర్ రావ్ అంటే మనకి మెడిసిన్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ 2015లో మదన్ మోహన్ మాల్వియాకి అండ్ అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయికి ఇవ్వడం జరిగిందండి. అటల్ బిహార్ వాజ్పేయి. సో మనకి 48 మంది విజేతల్లో భాగంగా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న పర్సన్ల గురించి, వాళ్ళకి ఏ సంవత్సరాలు ఇచ్చారనే సంవత్సరాల గురించి మనం చూస్తాం. సో అరుణ ఆసిఫ్ అలీ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ, లతా మంగేష్కర్ కానీ, లేకపోతే మదర్ తెరిసా కానీ భారతరత్న అవార్డు పొందిన మహిళలు 5 మాత్రమే వాళ్ళ పేర్లండి. ఇంకా వాళ్ళ తర్వాత మహిళలు ఎవరికి రాలా. క్లియర్. భారతరత్న అవార్డు పొందిన ప్రధాని ఎంతమంది చూసాం, రాష్ట్రపతులు ఎంతమంది చూసాం, చనిపోయిన తర్వాత ఎంతమంది చూసాం, విదేశీ రంగానికి చెందిన వ్యక్తుల విభాగంలో ఎంతమందికి ఇచ్చారని చూసాం. అంటే నాన్ ఇండియన్స్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ 1987, నెల్సన్ మండేలా 1990 అని చెప్పచ్చు. సో నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే ఎప్పుడు వస్తుందంటే జూలై 18. మీకు డేస్ అనేవి కూడా అప్లోడ్ అవుతాయి. ఒక జనవరి మాత్రం అప్లోడ్ చేసాం. 1 by 1 అన్నీ వస్తాయండి. మంచిగా చదువుకుని అందరూ కూడా. సో ఇది భారతరత్న అవార్డు గురించి మనం చెప్పే మెయిన్ డేటా. అంటే ఫస్ట్ ఏం చెప్పామండి, 2019 విన్నర్ల గురించి మనం ప్రస్తావించాం. ఎవరు? ప్రణబ్ ముఖర్జీ, భూపెన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్. కేవలం వాళ్ళ పేర్లే కాకుండా వాళ్ళు ఏ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, ఏ రంగాలకు చెందిన వాళ్ళు, వేటిల్లో ప్రసిద్ధులు అనేది చెప్పాం. తర్వాత ఈ కంప్లీట్ 48 విన్నర్స్లో మెయిన్ పర్సన్ యొక్క పేర్లు మనం ప్రస్తావించాం. అర్థమవుతుంది. అంటే మిగిలిన వాళ్ళు మెయిన్ అని కాదని, అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో వీళ్ళ గురించి అడిగిన సందర్భాలు ఉన్నాయి, అడగడానికి అవకాశం కూడా ఉందని. సో అమర్త్య సేన్ గురించి మనం మర్చిపోయాం. 1999లో అమర్త్య సేన్ గారికి కూడా భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి 1999లో. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్గా మనం అమర్త్య సేన్ అనే పేరు చెప్తారు. సో ఆ విధంగా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ యొక్క పేర్లని మనం ప్రస్తావించాం. ఇది భారతరత్న అవార్డు గురించి వచ్చే కంప్లీట్ డేటా. సో 1954 నుంచి 2019 వరకు భారతరత్న అవార్డు 48 మందికి ఇచ్చారు. ఆ 48 మందిలో రీసెంట్ విన్నర్ల గురించి చూసాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ల గురించి మనం చూడడం జరిగింది. మహిళల్లో ఎంతమందికి ఇచ్చారు, ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, చనిపోయిన తర్వాత విదేశీ వ్యక్తులకు సంబంధించి ఎంతమందికి ఇచ్చారని మనం ప్రస్తావించాం. దీనికి మించి భారతరత్న అవార్డు అనేది అడగడు. క్లియర్. 54 నుంచి 2019 వరకు దీనికి మించి భారతరత్న అవార్డు అనేది అడిగే అవకాశం లేదని. అంటే మ్యాక్సిమం మనకి రీసెంట్ విన్నర్ల గురించే. అంటే ఎలా అడుగుతాడంటే 2019 అడగకుండా 2015 అడగచ్చు, 2015 అడగకుండా 2014 అడగచ్చు. లాస్ట్ 2 years మాత్రమే వెళ్తాడు తప్ప అంతకు మించి వెళ్ళడు. వీళ్ళ పేర్లు చెప్పడానికి కారణం ఏంటంటే కొన్నిసార్లు పేపర్ని టఫ్ చేయాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు ఇచ్చారు, లేదా సత్యజిత్ రే ఎప్పుడు ఇచ్చారు, లేదా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఇచ్చారు అనే క్వశ్చన్స్ అనేవి వేస్తారు. అందుకే ఇవన్నీ చెప్పాం. ఇది భారతరత్న అవార్డు గురించి. నెక్స్ట్ భారతరత్న అవార్డు తర్వాత మనం చెప్పబోయే మరో అవార్డుగా నోబెల్ అవార్డుని, ఆస్కార్ అవార్డ్స్ని ప్రస్తావించవచ్చు. సో వీటి గురించి కూడా మనం ఇన్డెప్త్గా చెప్దాం. ఆల్రెడీ మీకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని అప్లోడ్ చేశారు. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు, భారతరత్న అవార్డ్స్ అనేవి మనకు అప్లోడ్ అవుతూ జరుగుతాయి. నోబెల్ అవార్డ్స్ గురించి అండ్ ఆస్కార్ అవార్డ్స్ గురించి కూడా మనం ప్రస్తావిద్దాం. క్లియర్. ఇది భారతరత్న అవార్డు గురించి.